ఇక రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ ఆతృతే తప్ప రైతులకు మేలు చేసే ఉద్దేశం కేసీఆర్కు లేదని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలు కారణంగానే రైతు బంధు అనుమతి రద్దయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి లైవ్ ద్వారా ఉన్నారు. సో శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఇటు పక్కేం కాంగ్రెస్ చేసింది అదంతా ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ చేయలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా అయితే హరీష్ రావు మాటల వల్లే స్పష్టంగా ఇది రద్దయిందని అయితే ఈసీ మాత్రం లేఖలో పేర్కొంది. ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు? శ్రీనివాస్ గారు, ఇది ఫస్ట్ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉన్న అలవాటే. ఇది అంటే మనం గమనించినట్టయితే, గతంలో గమనించినట్టయితే ఒక పక్కన జాబులు వేయటం, ఇంకొక పక్కనేమో కోర్టులో లొసుగులతో ఉండేటట్టుగా కోర్టులు ఇష్టం చేయటము. ఇప్పుడు కూడా రైతు బంధు రైతులకు ఇస్తున్నట్టు నటించి సాక్షాత్తు హరీష్ రావు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా రేపు మీ ఉదయంలో టింగు టింగు అని పడుతుందని చెప్పడం ఎంతవరకు యథార్థం కూడా అమ్మా న్యూస్ ఛానల్ అందరూ కూడా నేను ఫోన్లో చెప్తున్నాను. నేను అంటే ఆయన ఎంత చెప్పడం అనేది ఏంటి, ఆ కావాలనే దురుద్దేశం. నేను చెప్తున్న సభాముఖంగా రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో ఎవరు కూడా అధైర్యపడద్దు. రైతులు ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తారీఖు నాడు వస్తుంది, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఆ రోజు రైతు ప్రతి అకౌంట్ లో 15,000 రూపాయలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఖచ్చితంగా వేస్తారు. ఇది టీఆర్ఎస్ వాళ్ళ కుట్ర. హరీష్ రావు గారు కావాలనే, హరీష్ రావు చిన్నపిల్లగాడు ఏం కాదు కదా, చాలా పెద్దోడు, రాజకీయ దురంధరుడు ఆయన. మరి ఎన్నికల నిబంధనలు కోర్సు ఉన్నప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతాడు అంటే ఈ ఉద్దేశం కూడా మనం ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికి కూడా అర్థమవుతుంది. అంటే ఒక చేతోటి ఇచ్చినట్టు ఉండాలి, ఇంకో చేతోటి క్యాన్సిల్ చేసినట్టు ఉండాలి అనేది హరీష్ రావు యొక్క ఉద్దేశం. ఇది గుడ్డగాల్చి కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చూస్తారు. ఇది చాలా తప్పింది. నేను అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ఫోన్లో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది 100కి 100 టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు ఇవి. ఇప్పుడు హరీష్ రావు గారికి అన్ని తెలిసి మాట్లాడారు. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, వాళ్ళు దొబ్బడానికే సరిపోవట్లేదు. రైట్ శ్రీనివాస్ రెడ్డి, అయితే రైతుల ఆశలు అడియాసలనే మనం ఇప్పుడైతే చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో ఇది రైతు బంధు అనే పేరుతో రైతులను అయితే ఎక్కువగా ఆకర్షించింది. ఇప్పుడు వాళ్ళ ఆశలు అయితే పూర్తిగా అడియాసలు చేసింది. ఇప్పుడు రైతులు మరి ఎవరికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు మీకు అర్థమవుతుంది? రైతులు పూర్తిగా రైతులు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు కావాలన్న దురుద్దేశంతో చూడండి. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమైనా నొక్క పెడతాడా, రేవంత్ రెడ్డి గారికి నెడదామా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నెడదామని చూశారు. కానీ వర్కౌట్ కాలే. ఎన్నికల కమిషన్ కూడా పర్మిషన్ ఇచ్చే లోపల అబ్బాయి ఎట్లా మనము అనవసరంగా పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి హరీష్ రావు గారు లొసుగులు మాటల వల్ల ఎన్ని కూడా వాళ్ళ మాటలలో లొసుగులు, వాళ్ళ ప్రవర్తనలో లొసుగులు ఉంటాయి. హరీష్ రావు గారు మీ ఫోన్లో టింగిటింగులు పడతాము, ఒక బహిరంగ సభలో మాట్లాడుతా, ఒక బాధ్యత కలిగిన మంత్రి బహిరంగ సభలు ఎలా మాట్లాడతాడండి ఆ విధంగా? కాబట్టి ఎన్నికల కమిషన్ అది సూపర్గా స్వీకరించింది ఆ స్టేట్మెంట్ ని. దాన్ని తీసుకొని రద్దు చేసింది. వాళ్ళ చేతులారా రైతులకు సహాయం అందకుండా చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, అదేవిధంగా హరీష్ రావుకు దక్కిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మేము 9వ తారీఖు నాడు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీ ప్రతి రైతు ఖాతాలలో, నేను కూడా రైతు బిడ్డని, ప్రతి రైతు ఖాతాల్లో కూడా 10,000 రూపాయలు వేస్తానని కూడా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో మీకు చెప్తున్నాను. చాలా వ్యాఖ్యలైతే టీఆర్ఎస్ పార్టీ నేతలైతే చేశారని చెప్పుకోవచ్చు. ఒక పక్క 3 గంటల కరెంట్ కానీ, అదేవిధంగా ఇటు పక్క రైతు బంధు విషయంలో ఇప్పుడు మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఓవరాల్గా ఇవన్నీ టీఆర్ఎస్ కి మైనస్ కు, కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చా? అన్నింటిలో లొసుగులతో వేస్తా ఉంటారు. మీరు గమనించండి దయచేసి. దళిత బంధం చెప్పటము, కొంతమందికి వేయటము, అంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్, జనాల యొక్క ఆర్థిక స్థితిగతులు బట్టి బ్లాక్ మెయిల్ చేయడం. టీఆర్ఎస్ కి, కేసీఆర్ కి అది వెనతో పెట్టిన విద్య. దళిత బంధు 3-4 చేయడం, వాసన చూపించడం, మళ్ళీ మీ ఇష్టం అని చెప్పడం, అన్ని మనం చూసాం. నేను ఒక లాయర్ని, నేను అన్ని కూడా గమనిస్తున్నా. ప్రభుత్వం చేసి మరి దాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజలకు సేవ చేసే విషయాలు కూడా చిత్తశుద్ధి లేదని కూడా అమ్మా న్యూస్ ద్వారా ప్రజానీకారికి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి వాళ్లకు. ఎందుకంటే మా వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మార్పు రావాలంటే కాంగ్రెస్ ని ఖచ్చితంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకారికి అమ్మా న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు.